ప్రతి పురుషుడు, స్త్రీ, ప్రతి కుమారుడు, కుమార్తె మీ హృదయాంతరంగములలో యేసుక్రీస్తు నీ కొరకు, నీ పాపముల కొరకు మరణించినాడని నీవు నమ్మినట్లయితే, మరణించడమే కాకుండా సమాధి చేయబడి 3వ దినమున లేపబడినాడని నమ్మిన ఎడల యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. ఒకవేళ సజీవంగా ఉంటే ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మన దేహములు మార్చబడి మహిమ శరీరములుగా మార్చబడి మహిమాన్వితుడైన ప్రభు మధ్యాకాశంలో కనబడినప్పుడు మనము కూడా ఎత్తబడి ఆయనను కలుసుకుంటాం. మట్టిలో పుట్టి మట్టితో చేయబడి ఈ శరీరం మట్టితో చేయబడినది గనుక తిరిగి మట్టికే చెందవలసి ఉంది. నీలో నాలో ఉన్న ఆత్మ దేవుని యొక్క స్వరూపంలో ఆయన మనలో దాచిపెట్టాడు గనుక ఆయన మరలా మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు మనము మరణించి ఉంటే లేపబడతాం, ఎత్తబడతాం, మధ్యాకాశంలో ఉన్న ప్రభువును కలుసుకుంటాం. ఒకవేళ సజీవులముగా ఉంటే నీవు నేను యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు సజీవులుగా ఉంటే, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.